వాడిని నిన్ను ఇంకా తీసుకెళ్ళడు. వాడి ప్రేమ వట్టి నీటి పడకలాంటిది, నీళ్ళలోనే కలిసిపోయి. నాకు తెలుసు, కానీ మా అమ్మ చనిపోయింది అన్నయ్య. అమ్మ చనిపోయింది, నాన్న పిచ్చివాడైపోయాడు. నేను దిక్కులేని నాన్నైపోయాడు. అధైర్యపడ, నిన్ను నువ్వు దేవుడిచ్చిన చెల్లెలుగా భావించుకుంటా. మీ నాన్న ఎక్కడున్నా వెతికి తెచ్చి నిన్ను వారికి అప్పగిస్తాను. అప్పటి వరకు నా దగ్గరే ఉంది. నేను ఏ కొమ్మ పట్టుకుంటే ఆ కొమ్మ విరిగి పడిపోతుందన్నయ్య. నేను పెడతాను, లేకపోతే నీ కూడా కష్టాలు చుట్టుకుంటాయి. నన్ను గురించి నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. లోపలికి పద. చూచిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే. ఎటు చూచిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే. ప్రసాద్, మానసికంగా జయంతికి ఏదో పెద్ద షాక్ తగిలింది. మావయ్య, రాము ఎవరు? మన వర్క్షాప్ లో మెకానిక్. జయంతి కలవరిస్తుంది, అతన్ని పిలిపించండి. అది అసాధ్యం ప్రసాద్, అతను ఇప్పుడు మన సర్వీసులో లేడు. ఏమండి ఏమండి, అమ్మాయి మళ్ళీ స్పృహ తప్పిపోయింది. దాన్ని చూస్తే నాకేమిటో భయంగా ఉందండి. బాబు ప్రసాద్, జయంతిని బ్రతికించవు. జయంతిని బ్రతికించుకోవాలంటే రాముని పిలిపించడం చాలా అవసరం అవుతాయి. ఏమండి, రాముని ఒక్కసారి పిలిపించరు, నా బిడ్డను బ్రతికించరు. లక్ష్మి, నీకేమైనా పిచ్చెక్కిందా? చిన్నప్పటి నుంచి మన పంచన్నే పడి పెరిగిన ఆ పరమ దరిద్రుడిని తీసుకొచ్చి మన జయంతి సరసన నిలబెట్టమంటావా? కాదు కూడా అంటే వాడికి కట్టబెట్టమంటావా? రాముకిచ్చి పెళ్లి చేస్తే మాత్రం తప్పే ఉంది మావయ్య. బాగా ఆలోచించండి. ఈ వివాహానికి అతని దారిద్ర్యమే ఆటంకమైతే అతనికంటే నా ఆధిక్యత ఏముంది? మీ డబ్బుతోనే నాకు ఈ విద్య, ఉన్నతి, గౌరవం కలిగించారు. మీరు అనుకుంటే అతనికి ఇవన్నీ ఇవ్వగలరు. జయంతికి తగిన వాడిగాను చేయగలరు. ప్రసాద్, అవును మావయ్య, జయంతి సౌఖ్యం కంటే మనందరికీ ఎక్కిందేమో. ఇంకా చూస్తారే మావయ్య, ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోవచ్చు. సరే, రాముని తీసుకొస్తాను.
ఏమండి మన చిత్ర నాటకంలో వేషం వేస్తుందండి. చిత్ర నాటకాలు దిగిపోయింది, చాలా సంతోషం నాకు. సంతోషం అంటారేమిటండి? మీకేమైనా మతిపోయిందా? ఆయనంటి పిల్ల లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది. చెయ్యాల్సిందే, కానీ ఆ కాపురం మన ఇంట్లో పెడదాం అనుకుంది. నేను పండిస్తానా? నా రిటైర్డ్ బుర్రంతా ఉపయోగించి ఒకే ఒక అబద్ధం ఆడాను. మా అబ్బాయికి జడ్జి గారి అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది, 65,000 రూపాయల కట్నం అని చెప్పేశాను. ఆ ఫిట్టింగ్ తో మన జోలికి రాకుండా పోయింది. ఇంతకీ ఇదా మీరు ఆనాడు చేసుకొచ్చిన నిర్వాకం? ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పంపిస్తే ఆ పిల్లని బెదరుకొట్టి పైగా రాను పొమ్మందని అబద్ధం చెప్పారా? అబద్ధం కాచారు, అంతవరకు నిజమే. మన రవితో కూడా ఆ మాట చెప్పి పంపించిందిగా. పంపించింది. నాదనుకున్న చిత్ర నన్ను నిరాకరించడం ఏదో భయంకర సత్యం ఉందని ఆనాడే అనుమానించాను. కానీ దానికి కారణభూతులు మీరవుతాయని ఊహించలేకపోయాను. ఏమైనా సరే చిత్ర జీవితం నాశనం కావడానికి వీల్లేదు. అమ్మా, నీకు ఇచ్చే మాట నిలబెడతానమ్మా. చిత్రం తీసుకొచ్చి నీ కోడలిగా చేస్తానమ్మా. ఈ ఇంటి కోడలు నేను రా తీసుకురావాల్సింది. మీరే వెళ్ళండి, వెళ్ళి చిత్రం తీసుకురండి. ఓహో, వీడికి నీ సపోర్ట్ కూడా ఉంది, అందుకే వీడు పేరు తెగించి బాంబే పడ్డాడు. అదేమి కుదరదు. వాడు చర్చిగా మనం చేసుకోవాల్సిందే, 70,000 నా బ్యాంకులో తీయవలసిందే. చిత్ర, మీకు నాకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. వెళ్ళండి. చిత్ర లే చిత్ర, అలా జరిగిన దానికి అందరం బాధపడ్డాం. నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి అమ్మా నాన్న కూడా వచ్చాను. రాపదా వీధిలో పిల్లలు మళ్ళీ వీధిలోకే వచ్చారు. మీరిక కలన్నా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళారు. మీ నాన్నగారితో చెప్పండి, వారికి ఇచ్చిన మాట చెల్లించుకుంటాను. కానీ వారికి అది కోరటం లేదు. మన పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు స్వయంగా వచ్చారు. క్షమించండి, నన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఈ నరకుప్పంలోక? నువ్వేమో అనుకుంటున్నావు. ఆ రాము వట్టి కూనికో పేరు మార్చుకుని కంపెనీలో దూరాడు తెలుసా? తెలుసుకోదలుచుకోలేదు, వెళ్ళండి. కానీ ఇది మాత్రం తెలుసు, నీ జానీ 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 జిక్కి రవి రవి జానీ ఇక్కడ. అన్నయ్య 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 నాన్న. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఈ నాన్న మీద కోపంతో వచ్చేసావా తల్లి? నాన్న అమ్మ 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 మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నాన్న. అన్నయ్య గుర్తుపట్టలేదు. జిక్కీనన్నయ్య, జిక్కీని. జిక్కి, నువ్వేనా నా జిక్కి? చెల్లి నువ్వేనమ్మా? బాబు ఎవరు? ఇదిగో నాన్న, చిత్ర మన జిక్కి. నా చిట్టి తల్లి జిక్కి. అవునన్నా. అమ్మా అమ్మా ఎంతకాలం చూశాను బాబు. అవతల పంప మునిగిపోతుంటే మీరంతా హీరోయిన్ పట్టు కూర్చున్నారేమిటి? జనం తిరగబడేటట్టున్నారండి. ఆగండి, ఆమెను ఇక్కడ తీసుకెళ్తున్నారు. శ్రీజీవి ఆమె నాటకంలో హీరోయిన్. సరిపోయింది, మా సంవత్సరం నాటకంలో కూడా ఈమె హీరోయిన్. ఏమిటి? నేను ఆమె తండ్రి. ఆమె తండ్రి అలో లక్షణ అని ఆమె కోసం వీధినమ్మడి తిరుగుతుంటే నువ్వు తండ్రి అంటే ఏమిటయ్యా? ఒరే నాయన, ఆమె తండ్రి పిలుచు, త్వరగా వెళ్ళు. అమ్మా అమ్మా, స్టేట్లోకి త్వరగా రా తల్లి, లేకపోతే మహా విప్లవమే జరిగేటట్టుగా ఉంది. జనం రెచ్చిపోతున్నారు, వాళ్ళకి చెప్పలేరు. మేము చచ్చిపోతున్నాం తల్లి. ఈ నెక్లెస్ తీసుకుని డబ్బు రిఫండ్ ఇవ్వండి. అయితే నాటకం జరగనట్టేనా? జరిగినంత వరకు చాలు. ఎవరు వాడు? మా రాముని కొట్టట వాడి డొక్క చేసి డోలు కట్టేస్తాను. ఏరా డోళగా పొరం పెట్టావే? నేను రా కొట్టింది. ఏదో కొంగమోహు నువ్వు రారా. వీడు తిక్కడ కొట్టాను. ఎందుకు రా గాల్లో రెక్కలేస్తావు? రారా, ఇది రిటైర్ తారీఖు దెబ్బ. కమా, వీడు ఎండిపోయిన కింకాంగరా. రారా రారే. చిత్ర 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 అని కలవరించావు కదయ్యా, తీరా కనిపిస్తే పారిపోతానే. మంచివాడివే. నాన్న, నన్ను విడిచి వెళ్ళిపోద్దు నాన్న. మీ నాన్న మీ అన్న లభించారుగా అమ్మా, ఇంకా నన్ను వెళ్ళిపో. వీళ్ళదయ్యా,
నువ్వు మా కోడలు కనిపెట్టుకుంటోసిందే. నాకంతా అర్థమైంది. అన్నగా మీ రుణాన్ని 1000 జన్మలకైనా తీర్చుకొని కన్న తండ్రి నన్న మాటే కాని నా బాధ్యతలేవి నెరవేర్చలేకపోయాను. నిజానికి మీరే దాని తండ్రి. ఇంకా మాతోనే ఉండిపోండి అన్నగా. అయ్యా నీకు ఆజ్యం చేస్తే మనకి కుర్చీలు బలాలు కూడా తక్కువ. రిపండిస్తా అని చెప్పాగా వెళ్ళి చెప్పండి. నా వల్ల కాదు తల్లి. నేను వాళ్ళు కంటపడితే నా పుట్టింటిని కూడా తీసేస్తారు. చెప్పండి. అమ్మా నా వల్ల కాదు. అయితే నేనే చెప్పాను. చాలు నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళదు. మహాజనులారా, సోదరిమణులారా, సోదరిమణులారా, సభాసదుల దొరికింది. ఏదో పిట్టలు బాగుంటుందిరా. పిట్ట పిట్ట కాదురా, చేప ఇక్కడే ఉంటుందిరా. అమ్మా నా భయం త్వరగతి. ఒరే అంజీ, ఏం చేసావు? నేనా బెక్క లేదురా, వాడి చొక్కాలే వేసా. జాడపోయావు అక్కడే బాబాయ్ కప్పే తీసేసిన తర్వాత ఊళ్ళంతా తింటూ ఆడుతున్నాయి. మహాజనులారా, ఒక్క మనవి. నిజం కల్పన కంటే చిత్రంగా ఉంటుందంటారు. కానీ ఈ నాటకం కల్పన కాదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే ఈ నాటకంగా రూపొందించాను. మొదట దీన్ని వియోగాంతంగా ఊహించి కన్నీటితో అంతం చేశాను. కానీ ఈనాటితో నా కన్నీరే అంతమైంది. జీవితంలో మళ్ళీ ఎన్నడూ చూడననుకున్న నా పిల్లలిద్దరూ ఈనాడు నాకు లభించారు. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు, ఈ చిరంజీవే మా అబ్బాయి రామ్. ఇది మా చిన్ని కుటుంబం. చిన్న కుటుంబం ఏమిటి? ఈ మధ్య చెలవులు పొలవులు వేసి చెట్టంత అయిపోతాడు. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చిన ఈ హైట్, ఈ వెయిట్, ఈ పర్సనాలిటీ గల అల్లుడు నీకు ఇండియాలో దొరుకుతాడా? ఇప్పుడేమంటా వెళ్ళమ్మా? పోయ్ పుల్లయ్, క్షమించండి. చారు చారు ఏంటండి ఇక్కడికి వచ్చిన చావు పులుసు? నువ్వు ఇక్కడ ఉన్నావా? చూడలేదు. పరమయ్య దగ్గర. ఇప్పుడు పూర్తయిందండి మీ కుటుంబం. క్షమించాలి, కోడలు కూడా వస్తేనే గాని కుటుంబం పూర్తి కాదు. మీరు మా అమ్మాయి జయ